నా బండికి ఆయిల్ చేంజ్ చేసే టైం అయితే వచ్చింది. వాళ్ళు ఇచ్చిన కిలోమీటర్ల కంటే మనం ఇంకా 300 ఎక్స్ట్రానే తిరిగినాము. ఆయిల్ చేంజ్ చేసినందుకు ఎంత ఖర్చు వచ్చాదో ఈ వీడియోలో అయితే చూద్దాము. బండి తీసుకుని షూవేక్ అనే ఏరియాలో బంపర్ టు బంపర్ అనే కంపెనీలో ఆయిల్ చేంజ్ చేయించడానికి అయితే వచ్చాను. బండి అక్కడ పెట్టేసి మనకైతే మర్యాద చేశారనమాట. గవ్వ ఇచ్చినారు తాగమని. నేను గవ్వ తాగే లోపలనే బండి పని కూడా అయిపోయింది. బిల్లు కట్టేసి మన చేతికి 2 టోకన్లు అయితే ఇచ్చినారు. ఈ 2 టోకన్లు ఏదానికి ఉపయోగపడతాయంటే, ఒకటి వాటర్ వాష్, రెండోది వచ్చి గేట్ పాస్. నేను అక్కడ కట్టిన బిల్లు 15 దినార్లు అయింది. టోకన్ తీసుకొని వాటర్ సర్వీసింగ్ అయితే బండి పెట్టినాను. నా ముందు బండ్లు అయితే దండిగా ఉన్నాయి. నా వంతు వచ్చేసరికి అయితే చాలా టైం పట్టింది. నా బండి లోపల అయితే మిషన్ పెట్టి అయితే క్లీన్ చేస్తాను. చాలా చెత్త ఉంది. ఈ మిషన్ అయితే సబ్బు నీళ్ళు అదే కొట్టి అదే రుద్దుతుంది నీట్ గా. నా బండి టైర్లతో సహా నీట్ గా అయితే కడిగినారు. మా కోవిటి అతనికి కూడా 2 గ్యారేజ్లు అయితే ఉన్నాయి. నేను కూడా ఇంత ముందు వీడియోలో అయితే చెప్పినాను. మరి అక్కడ ఎందుకు ఆయిల్ చేంజ్ చేయలేదో నాకు కూడా తెలియదు. నేను కూడా ఎప్పుడు అడిగింది లేదు. బండి కడిగిన తర్వాత ఇక్కడైతే 2 మనుషులు ఉంటారు. వాళ్ళు అయితే బండి మీద ఉండే నెమ్మంతా నీట్ గుడ్డతో తుడిచేసి మన చేతిలో పెడతారు. గేట్ పాస్ అక్కడ ఇచ్చేసి మనం అయితే ఇంటికి అయితే వచ్చేసినాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.